ఒంతా తుఫాన్ ప్రభావం కృష్ణా జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలు, గాలులతో కలిసి డెల్టా ప్రాంతాల్లో రైతులను నిండా ముంచాయి. ముఖ్యంగా పామర్రు, పెడన, మచిలీపట్నం, కోడూరు, గుడివాడ, అవనిగడ్డ పరిసరాల్లో వంగ, మిరప, వరి, వేరుశనగ పంటలు నీట మునిగిపోయాయి. నెలల తరబడి శ్రమించి పెంచిన పంటలు కళ్ల ముందే ఛిద్రమైపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంచనా పనులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. మోందా తుఫాను కృష్ణా జిల్లా రైతాంగాన్ని తీవ్ర నష్టపరిచింది. మొత్తం అట్టి కొన్ని రోజుల్లోనే పంట చేతికొస్తుందనే ఆనందాన్ని ఆవిరి చేసింది. మొత్తం మీద చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం ఆ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు కృష్ణా జిల్లాలో అటు గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనగడ్డ, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు పూర్తిగా వరి, చెరుకు, ఆ తర్వాత మిగిలిన పంటలన్నీ కూడా పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఎస్టిమేషన్ అనేది కూడా వేయడం అధికారులు స్టార్ట్ చేశారు. మొత్తం మీద మొన్న మోందా తుఫాన్తో కురిసిన భారీ వర్షానికి దాదాపు 46,000 హెక్టార్లు పంట నష్టం జరిగిందని ఇప్పటి వరకు అధికారులు అంచనా వేశారు. దాంట్లో 44,000 హెక్టార్లు వరి నష్టపోయింది. దాంతోపాటు మొక్కజొన్న చూస్తే 9,055 ఎకరాలు హెక్టార్లు, అదేవిధంగా వేరుశనగ 400 హెక్టార్లు అని చెప్పి ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా అధికారులు వేశారు. మిగిలిన పంటలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేస్తా ఉన్నారు. వీలైనంత త్వరగా ఇవన్నీ కూడా ఎస్టిమేట్ వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తా ఉన్నారు. మొత్తం మీద అటు ముఖ్యంగా మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో మనం ఏదైతే విజువల్ లో చూస్తున్నాం, ఇలాగే వరి పొలంతో పాటు మిగిలిన అన్ని పంటలు కూడా ఇలాగే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా ఈ పంట నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ అంతా కూడా చాలా వేగంగా తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అటు 46,000 హెక్టార్లు పంట నష్టం జరిగిందని చెప్పి కూడా ఆ అధికారులు చెప్తా ఉన్నారు. ఇదన్నీ కూడా ఏదైతే ఈ యాప్ లో నమోదు చేసిన ఆ పంటకి నష్టపరిహారం కింద వరికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారాన్ని అధికారులు నమోదు చేస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అతి కొన్ని రోజుల్లోనే పంట అంతా కూడా చేతికొస్తుంది, మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు ఆదాయంగా మిగులుతుందని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో పూర్తిగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక్కొక్క రైతు ₹1,00,000 వరకు కూడా నష్టపోయామని చెప్పి రైతాంగం అంతా కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా ఘోరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా రైతాంగానంతా కూడా నష్టపరిచిన విధానంగా ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి క్రాప్ లాస్ అంచనాకు సంబంధించి అధికారులు చాలా వేగంగా డీటెయిల్ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళంతా త్వరగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటాం, నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్, ఎన్టీవీ.